హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈరోజు ఉదయాన్నే ఇలా నాకు ఇన్ని పారిజాతాలు అయితే కాచాయండి. ఎంత బాగున్నాయో అండి అసలు. పారిజాతాలు, మందారాలు, ఇలా రోజా పువ్వు అన్నీ కోసుకొని వచ్చుకున్నాను. ఎంత బాగుంటాయో అండి అసలు. మార్నింగ్ అయితే ఇలా ఫ్లవర్స్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. ఇక కాస్త పుదీనాను కూడా కోసుకొని వచ్చుకున్నాను. ఎంతైనా మన చెట్లలో లేదంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి మనకు. ఎంత ఫ్రెష్గా ఉంటాయో చూడండి అసలు. ఇక ఈరోజు ఏకాదశి కనుక ఇలా ఇంటి ముందర మొత్తం చక్కగా ఇలా క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకున్నానండి. ప్రతిరోజు వేసుకుంటాను, కాకపోతే ఈరోజు ఇంకాస్త ఎక్కువ ముగ్గులు వేసాను అన్నమాట. మన ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు వేసి ఇలా పువ్వులు పెట్టుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. చాలా అందంగా కూడా ఉంటుంది. ఇక ఈరోజు ఇలా పూజ చేసుకున్నానండి. మనకు నెలకు 2 ఏకాదశులు వస్తాయండి. ఇదైతే తొలి ఏకాదశి. మనకు భూమి మీద ఒక సంవత్సరం గడిచే టైం అనేది దేవతలకు ఒక రోజుతో సమానం అన్నమాట. అలా 24 పక్షాలను 24 గంటలుగా పరిగణిస్తారు. దేవతలకు అలా రాత్రి మొదలయ్యే కాలం ఆషాఢ శుద్ధ ఏకాదశి అన్నమాట. ఇది శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ఉపక్రమించే సమయం. అందువల్ల దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారన్నమాట. ఈ ఏకాదశి నుండే హిందువులకు పండుగలు మొదలవుతాయి కనుక ఇది మనకు తొలి ఏకాదశి. ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం చాలా మంచిది. అలానే విష్ణువుని సందర్శించడం కూడా చాలా మంచిదండి. నేనైతే ఇలా రామకోటిని కూడా ఈరోజు కాస్త రాశాను. ఇవన్నీ మనల్ని మనం రీఫ్రెష్ చేసుకోవడానికే అండి. దేవుడి దగ్గర పూజ చేసుకోవడమైనా, ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడమైనా మనల్ని మనం రీఫ్రెష్ చేసుకోవడమే. ఇక ప్రతిరోజులాగే ఈరోజు కూడా మా ఇంటికి అతిథులు అయితే వచ్చేసారండి. మార్నింగే ఇలా వచ్చి చక్కగా అరుస్తూ ఉంటాయన్నమాట. మార్నింగ్ అయితే ఇవేనండి వేకప్ బెల్స్ లాగా పనిచేస్తాయి మాకు. చక్కగా అరుస్తూ ఉంటాయి, ఇలా నీళ్లు తాగుతూ తింటూ. భలే బాగుంటాయండి ఇవైతే అసలు. ఇక ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసానండి. ఇక నేనైతే ఈరోజు ఉపవాసం చేద్దామని అనుకుంటున్నాను. సో ఈరోజు మార్నింగ్ అయితే ఇలా ఫ్రూట్స్ని అయితే తీసుకుంటున్నానండి. ఇలా ఉపవాసం చేసేవాళ్ళు ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చండి. పాలు పండ్లు తీసుకోవచ్చు, ఎందుకంటే మన ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఏ పని చేయకుండా ఉండం కదా, మనం ఏదో పని అయితే చేస్తూ ఉంటాం ఇంట్లో. కనుక మనకు శక్తి కావాలంటే కాస్త ఇలా ఫ్రూట్స్ని తీసుకుంటే సరిపోతుందండి. ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు చేయకపోవడమే మంచిది. ఇక మా బయట ఉన్న ఈ బచ్చల కూర అయితే బాగా వచ్చిందండి. ఎంత బాగున్నాయి చూడండి అసలు. ఆకులైతే చాలా హెల్తీగా ఉన్నాయి. మనం ఎంత బయట కొన్నా కూడా ఇంత హెల్తీగా అయితే మనకు ఆకుకూరలు కనిపించవండి. నిజంగా ఈ విత్తనాలు దొరికితే ఖచ్చితంగా అందరూ చిన్న కుంపట్లో వేసుకున్నా కూడా మనకి ఇది ఇయర్ మొత్తం ఉంటుందండి ఈ ప్లాంట్. ఒక 10 డేస్కు మనకు మళ్ళీ ఇవి మొత్తం చిగురు చేస్తాయి. సో ఇది చాలా హెల్తీగా పెరుగుతుంది. అంత ఈజీగా కూడా ఇది మొక్క పాడవదండి. బచ్చలి కూర కూడా మన హెల్త్కు చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా లీఫీ వెజిటబుల్ తిన్నట్లు కూడా ఉంటుంది మనకు కదా. అసలు ఇవి చూస్తుంటే నాకు కోయాలని కూడా అనిపించట్లేదండి, అంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఆ లీవ్స్ అయితే ఎంత బాగున్నాయో అండి అసలు. మనం బయట కొంటే మనకు ఆకుకూర అనేది ఇంత హెల్తీగా అయితే ఉండదండి. మనం ఇలా ఒక 2 ఆకుకూరలు మన ఇంట్లో పెంచుకున్నామంటే ఆల్మోస్ట్ ఒక చిన్న ఫ్యామిలీకి అయితే హ్యాపీగా సరిపోద్దండి. అసలు దీంట్లో అయితే ఇది మళ్ళీ సీడ్స్ వస్తాయండి. మనం ఇలా వదిలేసామంటే మనకు వీటిలోనే విత్తనాలు కూడా వస్తాయన్నమాట. సో నేనైతే ఈ ప్లాంట్ ఒక 2 years బ్యాక్ తెచ్చిపెట్టుకున్నాను. ఇప్పటికీ నాకు ఇది వస్తూనే ఉందన్నమాట. చూడండి ఇంత మంచి హెల్తీ ఇది మనకు బయట అయితే దొరకదు కదండి.
ఇంత బాగుంది, అసలు చూస్తుంటేనే హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతైనా మన చేతితో పెంచిన మొక్కను ఇలా వండుకొని తింటే హ్యాపీనెస్సే వేరండి. వీటిని చక్కగా కాసేపు వాటర్లో నానబెట్టేసి తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇక పప్పుకు రెడీ చేసుకోవాలి. ఇలా కుక్కర్లో కందిపప్పును వేసుకొని చక్కగా వాష్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అందులోనే కాస్త పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక ఈ బచ్చలాకుని ఇలానే మనం దీనిలోకి వేసుకోవచ్చండి. కాకపోతే ఇవి కాస్త పెద్దగా ఉన్నాయి కనుక నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం ఆకుకూర అంతా వేసేసానండి. ఇప్పుడు ఇందులోనే కాస్త వెల్లుల్లి మరియు ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కాస్త ధనియాల పొడి యాడ్ చేశాను. అలానే కాస్త పసుపును కూడా వేసుకోవాలి. అలానే చింతపండు, టమోటాలను కూడా యాడ్ చేసుకోవాలి. దీనికి సరిపడా వాటర్ని యాడ్ చేసి మనం దీన్ని స్టవ్ పైన ఒక 4 విజిల్స్ పెట్టామంటే రెడీ అయిపోతుందండి. చక్కగా ఉడికిపోతుంది. తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మనం ఇలా మెత్తగా దీన్ని మెదిపిన తర్వాత దీనికి పోపు వేసుకుంటే పప్పు చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఫ్రూట్స్ కోసమని ఇలా బయటకు వచ్చానండి. ఇలా మార్కెట్లో ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఉసిరికాయలు కూడా చాలా బాగున్నాయండి. సో ఉసిరికాయలు, మామిడికాయలు తీసుకున్నాను. మనం ఉపవాసంలో ఉన్నప్పుడు ఫ్రూట్స్ని అయితే తీసుకోవచ్చండి. ఎందుకంటే అందరికీ ఆరోగ్యము సహకరించకపోవచ్చు. ఇలా పాలు, పండ్లు అయితే మనం తీసుకోవచ్చండి. ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు ఉపవాసం చేయాల్సిన అవసరం అయితే లేదండి. మనము దైవాన్ని స్మరించుకున్నా కూడా సరిపోతుంది. మా వారికి టీషర్ట్స్ కొందామని ఇలా వచ్చానండి. సో ఇలా టీషర్ట్స్ అయితే తీసుకున్నాను. ఇది చాలా పెద్ద స్ట్రీట్ అండి. ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుందన్నమాట. ఇక ఇలా ఈ షాప్లోకి అయితే వచ్చానండి. అబ్బాయిలకైతే ఏమీ ఉండవండి. అమ్మాయిలకైతే ఎన్ని కొనాల్సి వస్తుందో మనం అసలు. కానీ అమ్మాయిలు ఉంటే ఆ ఇంటి కలే వేరండి. ఇలా నేను, మా పాప ఇద్దరం కలిసి ఇలా మొత్తం షాపింగ్ చేసుకున్నాము. ఇక్కడైతే ఇవి ఎంత బాగున్నాయో అండి. అసలు బంగారు అనేది కూడా దీని ముందు దిగదుడిపే అనిపిస్తుంది నాకైతే. అసలు గోల్డ్లో కూడా ఇన్ని మోడల్స్ ఉండవండి. ఎంత బాగున్నాయో అసలు ఇవి. ఇక ఇలా మా షాపింగ్ ముగించుకొని మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయ్యామండి. ఇక ఇది మా ఊరి పూల మార్కెట్ అండి. ఇక్కడ అన్ని రకాల పువ్వులు దొరుకుతాయి అన్నమాట. ఇక ఇలా ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి రాగానే ఈ ఉడుత ఇలా పిల్లర్ పైకి ఎక్కిందండి. అరుస్తూనే ఉందన్నమాట. అసలు అంత పైకి ఎలా ఎక్కిందా అని చూస్తూ నవ్వుకుంటూ ఉన్నామన్నమాట. ఇక తెచ్చిన ఫ్రూట్స్ని చక్కగా ఇలా సాల్ట్ వాటర్లో కాసేపు నానబెట్టేశానండి. ఇలా మనం కాసేపు ఉంచేసామంటే ఈ డస్ట్, కెమికల్స్ మొత్తం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నార్మల్ వాటర్తో మనం వాష్ చేసుకొని చక్కగా వాడుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.